దేశంలో అతిపెద్ద గృహాల విల్లాస్లో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచడం, యజమానులు అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా మోడల్ టెనెన్సీ యాక్ట్ను రూపొందిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన మోడల్ టెనెన్సీ యాక్ట్ మార్గదర్శకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపించింది కేంద్రం. దేశంలోని అద్దె గృహాలకు సంబంధించినటువంటి చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మోడల్ టెనెన్సీ యాక్ట్ని రూపొందించింది. త్వరలోనే అందుబాటులోకి మోడల్ టెనెన్సీ యాక్ట్. మోడల్ టెనెన్సీ యాక్ట్ ని రూపొందించిన కేంద్రం ఇంటి యజమాని, అద్దెదారు హక్కులకు రక్షణ. నివాస గృహానికి 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్. ఇంటి అద్దె పెంచాలంటే ముందు నోటీసులు ఇవ్వాల్సిందే. అద్దె గృహాల విభాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తుంది. ఇందులో భాగంగా మోడల్ టెనెన్సీ యాక్ట్ ఎంటీఏని రూపొందించింది. మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం నివాస, వాణిజ్య ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంపు పేపర్ ఒప్పందాలు మాత్రమే జరుగుతున్నాయి. దీనివల్ల మోసాలు, అక్రమాలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. ఇప్పుడు కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా మోసాలతో పాటు న్యాయపరమైన ఇబ్బందులను సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది. అద్దె ఒప్పందాన్ని నమోదు చేయడంలో విఫలమైతే ఇంటి యజమానికి 5,000 రూపాయల వరకు జరిమానా విధించే వీలుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్గా చెల్లించాల్సి రావడంతో పెద్ద ఎత్తున భారం పడుతుంది. అయితే ఎంటీఏ ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్పై ఖచ్చితమైన పరిమితిని విధించింది. నివాస గృహాలకు గరిష్టంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్గా తీసుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య ఆస్తులకు గరిష్టంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే డిపాజిట్గా తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇక కొత్త చట్టంలో ఇష్టానుసారం అద్దె పెంచడం ఇకపై కుదరదు. ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు ఇవ్వాలి. రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం. ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీస్ ఇవ్వాలి. అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు తాళం వేయడం, విద్యుత్ లేదా నీటి సరఫరాను నిలిపివేయడం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హులైన నేరాలు. ఇంటికి సంబంధించిన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు కొత్త చట్టం ప్రకారం ఉంది. అద్దెదారులు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. ఇంటి యజమానులు, అద్దెదారుల మధ్య వచ్చే విధానాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ యాక్ట్ను రూపొందించారు. అద్దెదారుల ఇళ్లను ఖాళీ చేయరనే భయాన్ని యజమానుల్లో పోగొట్టి లక్షలాది ఖాళీ ఇళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేసింది. అలాగే కోర్టుల చుట్టూ తిరగకుండా అద్దె వివాదాల కోసం ప్రత్యేకంగా రెంట్ అథారిటీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఎంటీఏ యాక్ట్ను రూపొందించారు. ఇక అద్దెదారులు ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఇళ్లను ఖాళీ చేయకుండా ఇబ్బందులు పెడుతుంటే కొత్త చట్టం ద్వారా యజమాని జరిమానా విధించొచ్చు.
మొదటి 2 నెలలు రెట్టింపు అద్దె, ఆ తర్వాత 4 రెట్ల అద్దెను యజమాని వసూలు చేసే అవకాశాన్ని కొత్త చట్టం కల్పించింది. అయితే పాత ఒప్పందాలకు ఈ చట్టం వర్తించదు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేసుకునే కొత్త ఒప్పందాలకు ఈ యాక్ట్ వర్తిస్తుంది. కేంద్రం ఈ మోడల్ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రాలకు పంపింది. భూమి, అద్దె అనేది రాష్ట్ర పరిధిలోని అంశం కావడంతో ఈ చట్టాన్ని ఆయా రాష్ట్రాలు స్వల్ప మార్పులతో అమలు చేసే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.